యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచింది ఆదివారం. ప్రభు దినము అనే ఒక నూతన దినము ప్రారంభమైంది. ఎందుకని? మన విశ్వాసానికి ఆధారము యేసుక్రీస్తు యొక్క జన్మ కాదు, యేసుక్రీస్తు యొక్క మరణము కాదు. మరేమిటి? యేసుక్రీస్తు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన పునరుద్ధానం మీద మన విశ్వాసం ఆధారపడి ఉంది. ఎంతోమంది జన్మించారు, యేసు అలాగే జన్మించాడు అని అంటారు వాళ్ళు. ఎంతోమంది మరణించారు, యేసు కూడా మరణించాడు అంటారు వారు. కానీ ఎంతోమంది తిరిగి లేవల, ఒకే ఒక్కడు తిరిగి లేచాడు. యేసే గనుక తిరిగి లేచి ఉండకపోయినట్లయితే పౌలు అంటాడు, యేసు గనుక ఒకవేళ పునరుద్ధానుడై ఉండకపోయినట్లయితే మేము ప్రకటించే సువార్త వృధా, ఈ సువార్తలో శక్తి లేదు. అనగా నా విశ్వాసానికి ఆధారము యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం. ఆ పునరుద్ధానమే మన విశ్వాసానికి ఆధారం గనుక పునరుద్ధాన దినమైనటువంటి ఆదివారాన్ని ఏమన్నారంటే ప్రభువు దినం. ప్రకటన 1వ అధ్యాయము 10వ వచనము ఏముంది అక్కడ? ప్రభువు దినమందు. ఏ దినమందు? ప్రభువు దినమందు ఆత్మవశుడునై ఉండగా ప్రభువు దినము అని అర్థం ఏమిటి? ఆదివారం. ఆదివారాన్ని ప్రభువు దినముగా పిలిచారు. శనివారము విశ్రాంతి దినము. మన విశ్వాసానికి ఆధారము యేసుక్రీస్తు పునరుద్ధానమే గనుక ఆదివారం కూడా శిష్యులు దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించడం ప్రారంభించారు. క్రైస్తవ విశ్వాసులుగా వారి విశ్వాసానికి ఆధారమైనటువంటి క్రీస్తు పునరుద్ధానాన్ని దృష్టిలో పెట్టుకొని పునరుద్ధాన దినమందు ఆదివారం దేవుణ్ణి ఆరాధించడానికి వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చారు. యూదులు యథావిధిగా శనివారము సబాత్ విశ్రాంతి దినాన్ని ఆచరిస్తున్నా అదే శిష్యులు క్రైస్తవులు ఆదివారము సంఘముగా సమాజముగా కూడుకోవడం ప్రారంభించారు. ఈరోజు నీకు నాకు నేను కలిగి ఉన్న విశ్వాసానికి ఆధారం ఏం చెప్పండి? యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం. అది ఏ రోజు చెప్పండి? ఆదివారం. అది ఏ దినమో చెప్పండి? పునరుద్ధాన దినం. అది ఏ దినమో చెప్పండి? ప్రభువు దినం. కాబట్టి ప్రభువు దినాన్ని మనం నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. నెహెమ్యా అంటున్నాడు, ప్రభు దినము లేదా విశ్రాంతి దినమును నిర్లక్ష్యము చేసి దేవుని దృష్టిలో ఇంత దుష్కార్యమో ఎలా చేస్తారు మీరు? అది ఆనాడు నెహెమ్యా ప్రశ్నిస్తున్నాడు. అంటే అర్థం ఏమిటి? ఎవరికి కూడా దేవుని ఆరాధించాలని కానీ దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలని కానీ ఒకరికొరకు ఒకరు విజ్ఞాపన చేయాలని కానీ మొక్కుబడులు చెల్లించాలని కానీ దేవుని వాక్యం విని విశ్వాసాన్ని పెంపొందించుకోవాలని కానీ ఆ రోజు వాళ్ళు ఆత్మీయత పట్ల శ్రద్ధ చూపించలేదండి. కాబట్టి దుర్భర పరిస్థితి, దుస్థితి. ఆ తర్వాత ఏమంటున్నాడు చూద్దాం రండి. మీ పితరులను ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదికిని ఈ పట్టణస్థుల మీదికిని కీడు రప్పింపలేదా? దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించవలసినటువంటి యూదులమైన మనము, మన పితరులు ఇలాగే అగౌరవించారు. దేవుని విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేశారు. దానివల్ల మన మీద ఒక కీడు వచ్చి పడింది. మన కుటుంబాల మీద ఒక కీడో, మన పట్టణం మీదకి కీడో వాళ్ళు తీసుకొచ్చారు. ఇందాక మనం ఏం చదివాం? దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించవలసిన మనము దేవుణ్ణి ఆరాధించడానికి సమాజంగా కూడుకోకపోతే అది దుష్కార్యమో. రెండో, అది మనకు తెలియకుండానే, అనగా దేవుని సన్నిధిని మనం నిర్లక్ష్యం చేసినట్లయితే, ఆయనను ఆరాధించే సమయాన్ని నిర్లక్ష్యం చేసినట్లయితే మనకు తెలియకుండానే మన మీదకు, మన కుటుంబం మీదకు, మన పట్టణస్థుల మీదకు ఏం తీసుకొస్తామట? కీడు. మళ్ళా చదువుతున్నా, మీ పితరులు 18వ అధ్యాయం 18వ వచనం, మీ పితరులు ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదికిని ఈ పట్టణస్థుల మీదికిని కీడు రప్పింపలేదా? దేవుని సన్నిధికి దూరం కావడం కానీ, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయడం కానీ, దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా కూర్చోవడం కానీ
ఆశీర్వాదం కాదు సంగమా, అది కీడుకు సంకేతం. 3, ఇశ్రాయేలీయులు అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి ఇశ్రాయేలీయుల మీదికి కోపము మరి అధికముగా రప్పించుచున్నారని. అనగా దేవునికి ఏమొస్తుందట? కోపం. దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించవలసిన మనం, దేవుని సన్నిధిలో కనిపించవలసిన మనం ఆ కారణాలు ఈ కారణాలు చెప్పి ఏదో విధంగా తప్పించుకొని దేవుని సన్నిధిలో వారంలో ఒక్కరోజైనా 2 గంటల సేపు అయినా ఆయన సన్నిధికి వచ్చి ఆరాధించడం నీకు కష్టంగా ఉన్నట్లయితే నువ్వు వినో, నీకు తెలియకుండానే నీ కుటుంబం మీదకి నువ్వు కీడు తీసుకొస్తున్నావు, నీకు తెలియకుండానే దేవుని కోపాన్ని రేపుతున్నావు, నీకు తెలియకుండానే దేవుని దృష్టిలో దుష్కార్యము చేస్తున్నావు. నెహెమ్యా ప్రార్థన చేశాడు. ఎందుకని ప్రభువా, నీ ప్రజలు దుర్భర పరిస్థితిలో ఉన్నారు, దుస్థితిలో ఉన్నారు, దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు, దీనహీన స్థితిలో దుఃఖిస్తున్నారు, కారణం ఏమిటి ప్రభువా? కారణం ఏమి చెప్పమంటావు నెహెమ్యా? నా ప్రజలు నన్ను మర్చిపోయారు, నన్ను ఆరాధించటం మానేశారు, నా సన్నిధికి వచ్చి నన్ను ఘనపరచటం, స్తుతించటం, బలులు అర్పించటం మానేశారు. మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేశారు. ప్రజలు నడిపించవలసిన పెద్దలేమో ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. పవిత్రమైనటువంటి ఆ మందిరం పైనేమో ఎవడెవన్నో తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. ఈరోజు ప్రభువుకు మాట ఇస్తావా? ప్రభువా, నువ్వు తప్ప నా హృదయంలో ఎవరు ఉండడానికి వీల్లేదయ్యా, ఎవరిని రానివ్వనయ్యా, ఎవరికి దేనికి అపవిత్రమైన దానికి నా హృదయంలో చోటు ఇవ్వను నాయనా. ఒకవేళ నువ్వు చోటిస్తే నా బ్రతుకు దుర్భరం అయిపోతుంది, దౌర్భాగ్యం అయిపోతుంది, దుస్థితికి చేరిపోతుంది, దుఃఖమయం అయిపోతుంది. ఆయన నన్ను క్షమించాయా, నన్ను మన్నించాయా. ప్రార్థన చేద్దామా? యేసయ్యా, నాయనా మమ్మల్ని కనికరించాయా, మమ్మల్ని క్షమించాయా. నీ సన్నిధిని నిర్లక్ష్యం చేయవు నాయనా, నీ మందిరాన్ని నిర్లక్ష్యం చేయవు నాయనా. అయ్యా, నీ సన్నిధి పట్ల, నీ పట్ల మక్కువ కలిగి, ప్రేమ కలిగి, క్రమశిక్షణ కలిగి నాయనా నీ సన్నిధిలో నిత్యము కనిపించే భాగ్యం మాకు దయచేయ్యా. క్రమముగా నీ సన్నిధికి వచ్చే మనస్సు ఇవ్వద్దయ్యా. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.